1987 డిసెంబర్ 31 శ్రీ స్రవంతి మూవీస్లో మహర్షి సినిమా రిలీజ్ అయింది. అప్పటికి నేను ఇంకా ఈ భూమి మీద జన్మించలేదు. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ ఏం లేని రోజులు అవి. కేవలం ఉత్తరాలతోనే మనసుకు మనసు సందేశాలు పంపబడేవి. అప్పట్లో నిరీక్షణ అంత గొప్పది. చిన్నప్పుడు టీవీలో ఈ చిత్రం చూసి ఒకటి అనుకున్నాను, మనసును చిగురించే ప్రేమ ఎంత అందమైనదో అది విఫలమైతే అంతే వినాశనాన్ని సృష్టించగలదు. భగ్న ప్రేమికులకి ఈ చిత్రం అంకితం. సుచిత్ర శరీరమే కావాలనుకుంటే ఈ మహర్షికి మరొకరి సాయం కావాలట్రా? ఏనాడో బలవంతంగా కాదురా. ఆ చూపు కావాలి, నవ్వు కావాలి, ఆప్యాయత కావాలి, అనురాగం కావాలి, అన్నిటిని మించి తన ప్రేమ కావాలి. నన్ను ప్రేమించకపో, కానీ నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ పెదాలు, ఈ శరీరంలో ప్రతి అణువును ప్రేమిస్తూనే ఉంటాను. కాదండానికి నువ్వెవరు? నువ్వు ప్రేమించాలని నిన్ను ప్రేమిస్తే అది స్వార్థమైన ప్రేమ. కానీ నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నాది నిస్వార్థమైన ప్రేమ. నిన్ను ఇలా ప్రేమిస్తాడు చెప్పు, ప్రేమిస్తాడు చెప్పు. ఆడవాళ్ళు అమాయకుల. ఏ వైఫ్ ఇస్ ఎ నైఫ్ హూ కట్స్ యువర్ లైఫ్ అని అంటారు. ఆడది హైడ్రోజన్ బాంబు కంటే చాలా పవర్ఫుల్ అయినది. యుద్ధాలు లేని ఆ రోజుల్లోనే ఎన్నో రాజ్యాలకు, ఎన్నో సామ్రాజ్యాల నాశనానికి కారణమైంది ఆడది. ఏయ్, నీకు ఆ విషయం తెలుసా? మగవాడు ఆడదాన్ని తన అందం చూసి, మంచితనాన్ని చూసి ప్రేమిస్తాడు. కానీ మీరు అలా కాదు. మగవాళ్ళ డబ్బులు, వాళ్ళ పొజిషన్స్ చూసి క్యాల్కులేటివ్ గా లవ్ చేస్తారు. మీలాంటి ఆడవాళ్ళని ఎలా నమ్మమంటారు, ఎలా ప్రేమి? ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివరొకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. కానీ వీళ్ళందరిలో సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఒక్కడైనా ఉంటాడే. మన ఇద్దరు కర్మ కాలేడు, మనకే తగిలాడు. నన్నెందుకే మోసం చేసావు? నువ్వు అనేదానివి కదా, చావట్టు వస్తే నాకన్నా ఒక నిమిషం ముందే చేస్తానని. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇందు. అందుకే ఈ కోరిక తీర్చడానికి వచ్చాడు. నా గురించి ఏం తెలుసో నన్ను లవ్ చేసావు? నేను పెద్ద అందగాని కూడా కాదే. అబ్బా, ఏం తెలియకుండానే లవ్ చేస్తారా? అంత అమాయకురాలేం కాది బాగి. చాలా విషయాలు తెలుసుకున్నాను నీకోసం. ఇంకా చెప్పాలంటే అందమే లవ్కి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అందరూ అందంగానే పుట్టాలి. భగవంతుడు ప్రేమాస్వరూపి అంటారుగా, ప్రేమకి ఎక్కడైనా పరిమితులుంటాయా? ఒక విషయం చెప్పనా, నేను నీలాగే అనాథని. ఐ లవ్ యూ రామ్, ఐ లవ్ యూ రామ్, ఐ లవ్ యూ రామ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీస్వామి నిశ్రుత జనప్రియదాన. ఏంటి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నా. సారీ, నాకు అర్థమైంది. ఇక నుంచి నేను ఎంత బిజీగా ఉన్నా నీ కాల్ ఏం అవసరం లేదు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకా నీతో మాట్లాడడం అస్సలు కుదరదు. ఏం మాట్లాడుతున్నావు? నీకు చిన్న సీక్రెట్ చెప్పనా? నేను అనాథని కాదు, నీకు అబద్ధం చెప్పాను. అబద్ధమా? హా, అబద్ధమే. నీకింకా ఇలాంటివి తెలియాల్సినవి చాలా ఉన్నాయి. టైం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఇంకోసారి నాకు కాల్ చేసావనుకో, పోలీస్ కేసు పెడతాను. మైండ్ ఇట్. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఏపీలో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఇది కలనో నిజమో నాకు తెలియదు బాగి. నీ జ్ఞాపకాలతో రోజు నరకం అనుభవిస్తున్నాను.
నువ్వు నాకు కావాలి. నీతో ఒక్కసారి మాట్లాడాలి బాగి. హలో. సారీ రామ్, డే బై డే నీ పర్ఫార్మెన్స్ బాగా వీక్గా ఉంది. మేబీ సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల నువ్వు సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ కంపెనీ నిన్ను టర్మినేట్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రేమ చాలా బలమైనది బాగి. అది ఎటన్నా అది మనసును చాలా సునాయాసంగా లొంగ తీసుకుంటుంది. రాయిలా ఉన్న నన్ను నీ పరిచయం కదిలించింది. నవ్వాను, ఆలోచించాను, నాతో నేను మాట్లాడాను. ఇప్పుడు ఏడ్చేలా చేస్తుంది కూడా నువ్వే. నా మనసుకి నువ్వు జీవం పోసావు బాగి. నువ్వంటే నాకు చాలా ఇష్టం రామ్. ఎంతలా అంటే నువ్వు కాల్ చేయని రోజు నా కాళ్ళు అసలు ఒక్క చోట ఉండవు. అటు ఇటు తిరుగుతూనే ఉంటా పిచ్చిదానిలా. జస్ట్ నీ నుంచి చిన్న మిస్డ్ కాల్ వస్తే చాలు, అమ్మో అస్సలు ఆగలేను. ఆ రోజంతా నీదే ధ్యాస. నువ్వంటే అంత పిచ్చి. ఐ లవ్ యూ రామ్. నన్ను ప్రేమిస్తున్నాను ఎన్ని అబద్ధాలు చెప్పావే. నువ్వు చెప్పే ప్రతి మాట అది రాను రాను లోన పెద్ద గాయమై నన్ను పిచ్చివాణ్ణి చేసింది. అందమే లవ్కి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అందరూ అందంగానే పుట్టాలి. ఒక విషయం చెప్పనా, నేను నీలాగే అనాథని. నీకు అబద్ధం చెప్పాను. అబద్ధం అన్నది కదా అది. దానికి నిజం అంటే ఏంటో చూపిస్తాను. ఐ లవ్ యూ రామ్. ఐ లవ్ యూ రామ్. ఐ లవ్ యూ రామ్. నీకు అబద్ధం చెప్పాను. ఈ 3 నెలలు నీ ఆలోచనలతో నన్ను నేను చాలా కోల్పోయాను. ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో తెలీదు. నా జీవితాన్ని ఎంత అందంగా రాసుకున్నాను బాగి. సడన్గా నువ్వు వచ్చి దాని మీద పిచ్చి రాతలు రాసావు. దాన్ని జరపాల్సిన బాధ్యత నాదే. నువ్వు ప్రారంభించిన ఈ ఆటకి నేను ముగింపిస్తాను. మూవీ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. కామెడీ సీన్ అయితే అవసరం ఉంది. అవును, చాలా. నేనైతే పడి నవ్వేసా తెలుసా. ఆ డైరెక్టర్ కూడా సూపర్ తీశాడు కదా మూవీ. అవును, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. రేపు మార్నింగ్ గుడికి వెళ్దామా? ఎవర్రా నువ్వు రోడ్ కట్టంగా? వీడేంటి ఇక్కడ? దానికి తెలుసు నేనెవరు. దిగవే. రేయ్,
చూడరా పువ్వా, అది ఎలా పరిగెడుతుందో. పరిగెత్తో, పరిగెత్తు లాంజా, పరిగెత్తో. నీ పరుగు దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలి. అది నీ లవ్. ఈ టైంలో ఎక్కడికి వస్తారా? మీ ఇద్దరి మధ్య అంతా అయిపోయిందా? ఇంకేమైనా బాకీ ఉందా? ఈ విషయం బయట ఎవరికైనా చెప్పావో పొడి చేస్తా. పోరా. రామ్, నీ కోపం నాకు అర్థమైంది. నేను నీ పట్ల తప్పు చేశాను. నన్ను క్షమించు. ఏదో నా లవర్కి నాకు బ్రేకప్ అయితే నిన్ను జస్ట్ టైంపాస్కి లవ్ చేశాను. నువ్వు కూడా ఎంజాయ్ చేసావు కదా. చెల్లుకు చెల్లు, ప్లీజ్ నన్ను వదిలేయి. నన్ను ఏదైనా చేస్తే నేను పోలీసులో వదలరు, జైల్లో వేస్తారు. నీ లైఫ్, నీ కెరియర్ రెండు స్పాయిల్ అయిపోతాయి. నువ్వెప్పుడైతే నా లైఫ్లోకి వచ్చావో అప్పుడు అంటుకుంది శని. నీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. బుజ్జి బుజ్జి బుజ్జి, ఏమైందిరా? ఏంట్రా ఇలా అయిపోయావు? ఏంటి దెబ్బలు? ఎవడో దుర్మార్గుడు నిన్ను ఇంతలో కొట్టాడు. నిన్ను సరి కదా, ఇక నీకు ఏం భయం లేదు. ఎవరా నా బంగారాన్ని కొట్టింది? దమ్ముంటే బయటికి రండి. రాస్కల్, చూడు చూడు, నీకోసం బిర్యానీ తెచ్చాను. తిను తిను. ఎప్పుడు తిన్నావో ఏంటో, ఎప్పుడు తిను తిను. నేను వచ్చాను కదా, నీకు ఏ భయం లేదు. తిను. నువ్వంటే కోపం కాదు, పిచ్చి. ఇప్పుడు నిన్ను ఇలా కట్టకపోతే పారిపోతావు కదా, అందుకే. బయట 3 రోజులు వర్షాలంట బుజ్జి, భారీ తుఫాన్. అసలేం జరిగిందో తెలుసా? నువ్వేం చెప్పు, నాకు అస్సలు వినే ఓపిక లేదు. ఎక్కువ ఆలోచించకుండా పడుకో, నాకు నిద్ర వస్తుంది. హృదయమే పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా?
నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే. ఆహా ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. ఎవరైనా ఉన్నారా? అదంతా రాయాలని Please కూర్చుంటే help me. అక్షరాలే హలో ప్లీజ్ పాటలే కనుల తోటలో. హలో ప్లీజ్ ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. హలో ప్లీజ్ కాపాడండి ప్లీజ్ ప్లీజ్. బీ కామ్ బేబీ, ఎందుకు అరుస్తున్నావు? ఇలా రోజు నన్ను హింసించే బదులు ఒకేసారి చంపేయచ్చు కదా. ఈ ఐడియా చాలా బాగుంది, అలాగే చేద్దాం. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే. నేనిదంతా కావాలని చేయలేదురా. అవునా? చచ్చింది లంచా. నాకు లైఫ్లో కన్ఫ్యూజన్లు ఉండొద్దు, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే పిచ్చికి పోతే. రామ్ రామ్ ఎవరు?